ఈ సంక్రాంతి పండగ రోజున తప్పనిసరిగా మీరు బెల్లంతో ఇలా చేసి ఆ తర్వాత ఈ సమయంలో ముఖ్యంగా దీపారాధన చేస్తే తప్పనిసరిగా మీరు మీ కష్టాలు మీ అప్పుల బాధలు అన్నీ తీరిపోయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. మకర సంక్రాంతి మహాపుణ్యకాలము ఏంటంటే 8 గంటల 30 నిమిషాల నుంచి 10 గంటల 22 నిమిషాల వరకు మహాపుణ్యకాలము. ఈ కాలంలో తప్పనిసరిగా దీపారాధన చేసినా దైవారాధన చేసినా తప్పనిసరిగా మన సంకల్పాన్ని చెప్పుకొని మనకు ఉండే కష్టాలు తొలగిపోవాలని మనం దైవాన్ని ఆరాధించిన తప్పనిసరిగా ఆ కష్టాల నుంచి బయటపడవచ్చు అని మన పండితులు చెబుతున్నారు. అలాగే కాకుండా ఈరోజు సంక్రాంతి అంటే పెద్ద పండగ, మనం చాలా చక్కగా జరుపుకుంటూ ఉంటాము. ఈరోజు బెల్లంతో కూడా ఇలా చేసుకుంటే తప్పనిసరిగా మీ కష్టాలన్నీ తీరిపోతాయి. సంక్రాంతి లేదా సంక్రమణము అంటే మారడము అని అర్థము. సూర్యుడు మేషాది ద్వాదశి రాశులందు క్రమంగా పూర్వరాశి నుంచి ఉత్తర రాశిలోకి ప్రవేశించడమే సంక్రాంతి. అలాగే కాకుండా సంక్రాంతి మనకు జనవరి మాసంలో వస్తుంది. మకర సంక్రాంతి రోజున అంటే జనవరి 15వ తేదీ సూర్యుడు ఉత్తరాయణము ప్రథములో అడుగు పెడతాడు. ఈ రోజు నుంచి స్వర్గ ద్వారాలు కూడా తెరిచి ఉంటాయని పురాణాలు పేర్కొంటున్నాయి. ఇది చాలా పెద్దగా జరుపుకునే పండగ. ప్రతి ఒక్కరు కూడా చక్కగా జరుపుకుంటూ ఉంటారు. ఈ రోజున ఈ పండుగను చాలా ప్రాంతాల్లో 4 రోజులుగా, కొన్ని ప్రాంతాల్లో 3 రోజులుగా జరుపుకుంటూ ఉంటారు. ఏంటంటే ఈ పండగ మనకు రైతుల పండగ అని కూడా అంటూ ఉంటారు. చక్కగా పంట చేతికి వచ్చినప్పుడు ఈ పండగని ఘనంగా, అంటే ఇంటికి వచ్చినప్పుడు ఘనంగా జరుపుకునే పండగ అని చాలామంది కూడా భావిస్తూ ఉంటారు. రెండవ రోజు సంక్రాంతి అంటే పాలు పొంగించి దానితో మిఠాయిలు చేసి ఆ తర్వాత చక్కగా దాదాపుగా అందరి ఇళ్లల్లో తీపి పదార్థాలు చేసుకుంటూ ఉంటారు. ఈ రోజున తప్పనిసరిగా ఏంటంటే ఉన్నవారు లేనివారు తప్పనిసరిగా తీపిని చేసుకొని తింటూ ఉంటారు అని మన పురాణాలు చెబుతున్నాయి. అలాగే కాకుండా ఈ సంక్రాంతి రోజున తప్పనిసరిగా మీరు ఏంటంటే గోమాతని పూజించిన, గోమాతను ఆరాధించిన, అలాగే కాకుండా గోవుని చక్కగా గోవు చుట్టూ ప్రదక్షిణలు చేసినా మనకు ఏవైనా దోషాలు ఉంటే అవి తొలగిపోతాయని మన పురాణాలు చెబుతున్నాయి. ఎందుకంటే గోవులో 3 దేవతలు ఉంటారు కాబట్టి ఆ దేవతల అనుగ్రహం మనకు కలుగుతుంది. సంక్రాంతి మనకు చాలా పెద్ద పండుగ కాబట్టి ఈ రోజున తప్పనిసరిగా మనము గోవుని పూజించి గోవుని ఆరాధించాలి. గోవుకు నమస్కారం చేయాలి. గోవు పాదాలను తాకినట్టయితే తప్పనిసరిగా మనం చేసిన కర్మలకు ఫలితము దక్కుతుంది. అంటే మనకు ఏవైతే తెలిసి తెలియక చేసిన పాపాలకు కూడా విముక్తి కలుగుతుంది అని చెప్పొచ్చు. ఈ రోజున తప్పనిసరిగా ఏంటంటే గోమాతను చక్కగా ఆరాధించాలి. గోవుకు ఏంటంటే నానబెట్టిన ఉలవలని ఉడకబెట్టి ఆ తర్వాత గోవుకు పెట్టినట్టయితే మీ కష్టాల నుంచి మీరు బయటపడవచ్చు అని పురాణాలే స్వయంగా చెబుతున్నాయి. ఈ రోజున తప్పనిసరిగా బెల్లము, అలాగే వచ్చేసి మీరు ముఖ్యంగా ఏంటంటే గోధుమ పిండిని ముద్దలాగా చేసి చక్కగా గోమాతకు పెట్టవచ్చు. లేదంటే బియ్యపిండి దానికి తోడు అందులో బెల్లాన్ని కలిపి చక్కగా గోమాతకు పెట్టవచ్చు. ఈరోజు సద్దలతో చేసిన రొట్టెను కూడా గోమాతకు పెట్టవచ్చు. ఈ రోజున చక్కగా గోమాతకు పచ్చగడ్డని కూడా తినిపించవచ్చు. గోవు ఇంటి ముందుకు వచ్చిన గోవుకు నీళ్లను పెట్టవచ్చు. అలాగే కాకుండా ఈ రోజున తప్పనిసరిగా గోవుని నమస్కరించుకున్న వాళ్ళకి, గోవుని పూజించుకున్న వారికి ఉండే జాతకరీత్య దోషాలు కూడా తొలగిపోతాయి. వారు తెలిసి తెలియక పాపాలు చేస్తూ ఉంటారు. ఆ పాపాలకు విముక్తి కూడా కలుగుతుంది అని చెప్పొచ్చు. ఈ రోజున ఎవరైతే గోవుని చక్కగా పూజించుకుంటారో పెళ్లిలు కాని వారికి కూడా పెళ్లిలు, అంటే వివాహం జరగని వారికి వివాహం జరుగుతుంది. వివాహం జరగని వారి చేతుల గుంట బియ్యపిండి అలాగే బెల్లాన్ని కలిపి ముద్దలాగా చేసి గోవుకు పెట్టినట్టయితే మంచి వరుడు వస్తారని పురాణాలే చెబుతున్నాయి. కాబట్టి ఈ రోజున గోవుని చక్కగా ఆరాధించిన, పూజించిన గోవు అనుగ్రహం తప్పనిసరిగా కలుగుతుంది. గోవుతో పాటు 3 దేవతల అనుగ్రహాన్ని కూడా మనం పొందవచ్చు అని మన పురాణాలే స్వయంగా చెబుతున్నాయి. కావున ఈరోజు తప్పనిసరిగా గోవుకు పచ్చగడ్డినైనా సరే తినిపించి గోవు అనుగ్రహాన్ని పొందండి. గోవులో 3 దేవతలు ఉంటారు కాబట్టి గోవుని పూజించిన ఇంట సిరుల పంట అని చెప్పొచ్చు. గోవుకు నమస్కరించుకున్న వారికి అన్నీ కూడా చక్కగా అన్ని సకాలములో చేకూరుతాయని మన పురాణాలే చెబుతున్నాయి. అలాగే కాకుండా ఈరోజు మకర సంక్రాంతి మనము ఏంటంటే తర్పణాలు వదులుతూ ఉంటాము. అంటే పెద్దలకు పెట్టుకుంటూ ఉంటాము. ఇది ఏంటంటే చక్కగా పెద్దల ఆశీర్వాదము కలగాలన్నా, మనకు దేవతల అనుగ్రహం కలగాలన్నా ఈరోజు తప్పనిసరిగా ఈ పరిహారాలు పాటించవలసిందే అని శాస్త్రము చెబుతుంది. ఏంటంటే సంక్రాంతి రోజుల్లో మనము చూసే కొన్ని దృశ్యాలు కూడా ఉంటూ ఉంటాయండి. గంగిరెద్దుల వారు ఆడిస్తూ మన ఇంటికి వస్తూ ఉంటారు. గంగిరెద్దులు చేసే నృత్యాలను చూసి చక్కగా ఆనందపడుతూ ఉంటాము. చక్కగా డోలు సన్నాయిలు, గీతాలు, నృత్య
కారులు చేస్తూ గంగిరెద్దులు ఆడుతూ ఉంటారు. వాళ్లకు కానుకగా ఇచ్చి మనం సంతృప్తి పడుతూ ఉంటాము. గోవు అంత విశిష్టమైనది. గోవులను పూజించిన వారింట, గోవులను ఆరాధించిన వారింట సిరుల పంట అని చెప్పొచ్చు. వారికి ఎలాంటి లోటు కూడా ఉండదు. అలాగే గోవుకు ఈరోజు తప్పనిసరిగా బెల్లము బియ్య పిండి కలిపి పెట్టిన వారికి ఈ సంవత్సరం అంతా అనుకూలంగా ఉంటుంది అని చెబుతున్నారండి. అలాగే మనం ఏంటంటే బియ్యం కూడా గోవుకు పెట్టవచ్చు. ఈరోజు ఇలా పెట్టుకున్న వారికి కూడా చక్కగా అన్ని ప్రాప్తిస్తాయి, అన్ని సిద్ధిస్తాయి. అలాగే కాకుండా ఈరోజు గోవును ప్రార్థించుకున్న వారికి తప్పనిసరిగా ఆ అమ్మవారి అనుగ్రహం కూడా కలుగుతుంది. కాబట్టి గోవుని చక్కగా ఆరాధించి పూజించి, అలాగే మన పెద్దవారు అంటే మనము తర్పణాలు వదులుతూ ఉంటాము కాబట్టి చక్కగా ఈరోజు తీయని పదార్థాలు తిని తప్పనిసరిగా ఏంటంటే కొత్త బట్టలు ధరిస్తారు, పిండి వంటలు చేసుకుంటూ ఉంటారు, సంక్రాంతిని ఆస్వాదిస్తూ ఉంటారు. ప్రతి ఇంట్లో ఏంటంటే చక్కగా గారెలు, అలాగే సకినాలు, సేమియా పాయసము, అలాగే వచ్చేసి ఏంటంటే బెల్లంతో చేసిన అన్నాన్ని కూడా తింటూ ఉంటారు. ఈరోజు తప్పనిసరిగా ఈ పదార్థాలు తిని మనము సంక్రాంతిని ఆస్వాదిస్తూ ఉంటాము. సంక్రాంతి ప్రతి ఒక్కరు కూడా పెద్ద పండగ జరుపుకుంటూ ఉంటారు. ఈ రోజున ఏంటంటే సద్దలతో చేసిన రొట్టెని తింటే చక్కగా ఉంటుందని పురాణాల కథలు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున ఇలా చేసి చక్కగా అనుగ్రహాన్ని పొందండి. ఈ రోజున ఏంటంటేనండి చక్కగా మనకు ముందుగా చెప్పుకున్నట్టు ఏంటంటే చక్కటి ఫలితాన్ని పొందాలన్నా, దైవ అనుగ్రహాన్ని కలగాలన్నా, దేవుళ్ళ అనుగ్రహం మనకు ఉండాలన్నా, మన సమస్యలు తీరాలన్నా మీరు మర్చిపోకుండా 8 గంటల 30 నిమిషాల నుంచి 10 గంటల 22 నిమిషాల కాలము చక్కగా ఉంది. ఈ మకర సంక్రాంతి మహాపుణ్యకాలం అంటారండి దీన్ని. ఈ కాలంలో ఏంటంటే మీరు గోవుకు అంటే ఉదయాన్నే మనం చక్కగా లేచి శుచిగా స్నానాన్ని ఆచరించి ఏదైనా తీపి పదార్థాన్ని తిని ఆ తర్వాత కొత్త దుస్తువులను ధరించాలి. ఈరోజు ఆరెంజ్ కలర్ దుస్తువులను ధరిస్తే చక్కగా ఆరోగ్యము, ఐశ్వర్యము ప్రాప్తిస్తుంది. అలాగే పితృదేవతల అనుగ్రహాన్ని కూడా మనం పొందిన వారు అవుతామని మన పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి ఈరోజు ఆరెంజ్ కలర్ దుస్తువులు లేదా ఎల్లో కలర్ దుస్తువులను ధరించండి. ఈ మకర సంక్రాంతి మహాపుణ్యకాలం ఏంటంటే 8 గంటల 30 నిమిషాల నుంచి 10 గంటల 22 నిమిషాల వరకు చాలా చక్కగా దివ్యంగా ఉందన్నమాట. అంటే 1 గంట 52 నిమిషాలు మనకు అద్భుత కాలం అని చెప్పొచ్చు. ఈ కాలంలో తప్పనిసరిగా దీపారాధన, దైవారాధన, అలాగే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన పులుగానన్నము, దానితో పాటు ఏంటంటే చక్కగా నువ్వుల నూనెను పోసి లక్ష్మీదేవికి దీపారాధన చేసి సంకల్పాన్ని చెప్పుకున్న వారికి ఈ సంవత్సరం అంతా కష్టాలు రావని మన పురాణాల కథలు. కాబట్టి ఈరోజు తప్పనిసరిగా ఈ సమయంలో పూజించుకోండి. అంటే అమ్మవారిని పూజించండి. అమ్మవారిని చక్కగా మనము ఆరాధించిన అమ్మవారికి భక్తి శ్రద్ధలతో పూజలు చేసిన ఈ సమయంలో మనకు చక్కగా కలిసొస్తుంది. ఈ సంవత్సరం అంతా ధనధాన్యాలకు, సిరి సంపదలకు లోటు లేకుండా అలాగే మనకు అన్ని కలిసి రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే మకర సంక్రాంతి పుణ్యకాలం కూడా 8 గంటల 30 నిమిషాల నుంచి అలాగే వచ్చేసి 5 గంటల 50 నిమిషాల వరకు కూడా ఉందండి. మొత్తం కాలం ఏంటంటే మనకు 9 గంటల 24 నిమిషాలు ఉందని చెప్పొచ్చు. మకర సంక్రాంతి మహాపుణ్యకాలం అయితే 8 గంటల 30 నిమిషాల నుంచి 10 గంటల 22 నిమిషాల వరకు చక్కగా దివ్యంగా ఉంది, అద్భుతంగా ఉంది. కాబట్టి ఈ సమయంలో తప్పనిసరిగా లక్ష్మీదేవిని ఆరాధించిన వారికి ఇక ఈ సంవత్సరం అంతా ధనధాన్యాలకు లోటు ఉండదని మన శాస్త్రమే చెబుతుంది. కాబట్టి ఈ సమయంలో తప్పనిసరిగా పూజించుకోండి. ఈ పూజించుకోవడం వల్ల దీపారాధన, దైవారాధన, అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఎరుపు రంగు పువ్వులు, అలాగే వచ్చేసి చక్కగా అమ్మవారిని పూజించుకోండి. ఈ సమయంలో మనం ఏది కోరినా అమ్మవారిని పూజించినా తప్పనిసరిగా సిద్ధిస్తుంది అని మన శాస్త్రాలే చెబుతున్నాయి. కాబట్టి ఇలా చేయండి. గోవుకు కూడా తప్పనిసరిగా చక్కగా అన్ని కలిసి రావాలన్నా, దేనికి కూడా లోటు లేకుండా ఉండాలన్నా, గోవు అనుగ్రహాన్ని పొందాలన్నా, సకల దేవతల అనుగ్రహాన్ని మనం పొందాలన్నా ఈ రోజున గోవుకు ఇది తినిపించి ఇలా పూజించిన వారికి ఇక తిరుగులేని రాజయోగము పడుతుంది అని పురాణాలే స్వయంగా చెబుతున్నాయి. పెద్దలకు తర్పణాలు వదిలినా చక్కగా ఉంటుంది. వాళ్ళ అనుగ్రహం కూడా మనము కలుగుతుంది. ఈరోజు అన్ని అదృష్టాన్ని తెచ్చిపెట్టేదే అని చెప్పొచ్చు. ఈ పెద్ద పండగ అంటే మకర సంక్రాంతి ప్రతి ఒక్కరు జరుపుకుంటూ ఉంటారు. ఉన్నవాళ్ళు లేనివాళ్ళు అంటూ భేదాలు లేకుండా ఈ పండగను ఘనంగా జరుపుకుంటారు. ప్రతి ఇంట్లో కూడా పిండి వంటలు చేసుకుంటూ చక్కగా జీవితాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు. ఈరోజు ఏంటంటే పెద్దలకు తర్పణాలు పెట్టుకొని అలాగే దైవారాధనలు, దీపారాధన చేసుకున్న వారికి అదృష్టము, ఐశ్వర్యము కలిసొస్తుంది అని మన పురాణాలే స్వయంగా చెబుతున్నాయండి. ఇలా చేసి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కూడా పొందవచ్చు.